నెల్లూరు నగరంలోనే పత్తేకానిపేటలో 10వ తరగతి చదివే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ యొక్క విద్యార్థిని కూడా ప్రియాంక అనే స్కూల్లో కూడా స్కూల్లో చదువుతుంది 10వ తరగతి. ఈ యొక్క స్కూల్ నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క విద్యార్థిని వారి నివాసంలో ఉరేసుకొని చదవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ స్కూల్ వద్ద కూడా ఈ యొక్క విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఈ స్కూల్ వద్ద చెప్పన్నాడు సార్, నేను అమ్మాయి వాళ్ళ మావయ్యని ఆల్రెడీ వాళ్ళ బంధువులు అంట ఆ అమ్మాయి ఎవరైతే చేశారో వాళ్ళ బంధువులు అని చెప్పారనేసి చేస్తే నేను మాట్లాడుకుంటానని చెప్పని చూసి ఎందుకని చెప్పని మాట్లాడితే ఎవరికి చెప్పుకుంటావు చేసుకోపో, కమిషన్ చెప్పుకోపో, ఎవరు చేసుకున్నా నేనేం రాదని చెప్పని మాట్లాడాడు సార్ ప్రిన్సిపాల్. ఆయన చెప్తున్నాడు ఆయన ఇద్దరు భార్యలు పెట్టుకొని వాళ్ళు కూర్చొని చచ్చిపోతే ఒప్పుకుంటారు సార్ లోపల కూర్చొని. సరే సార్, వాళ్ళు పొద్దున్న ఎల్కేజీ కానీ ఇద్దరు పిల్లకాయలు అక్కడ చదివినప్పటి నుంచి వచ్చి ఇక్కడ నిలబడుతున్నాడా? నిలబట్టలేదు. ఆడపిల్ల అదే ఇద్దరు భార్యకి వాడికి ఉంచుకున్న భార్యకి జరిగితే ఒప్పుకుంటాడా? ఇప్పుడు సొంత కూతురు ఇద్దరు పిల్లకాయలు అక్కడ చేపించాడు సార్, ఒప్పుకుంటారా? చూడండి, దెందుకు దాచుకుంటున్నాడు? తప్పు లేకపోతే రావచ్చు కదా. మా స్కూల్ తప్పు లేనప్పుడు వచ్చి చేయాలి కదా. మనం చూస్తా ఉన్నాము ఈ యొక్క స్కూల్ వద్ద కూడా యొక్క కుటుంబ సభ్యులు, వారి అమ్మమ్మ కావచ్చు, ఒక తల్లిదండ్రులు కానీ ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఆందోళన చెందుతున్నటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. భారీగా ఇక్కడికి వచ్చి ఆ యొక్క కుటుంబ సభ్యులంతా కూడా చేరుకొని ఆ యొక్క స్కూల్ వద్ద ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఈ యొక్క స్కూల్ కూడా గమనించవచ్చు. ఏదైతే మనం ఉన్నటువంటి స్కూలే ఈ యొక్క స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ ఇదే స్కూల్లో ఆ యొక్క లావణ్య కూడా చదువుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకసారి స్కూల్కి సంబంధించినటువంటి కరస్పాండెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా ఆయన ద్వారా ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? వారైతే పూర్తిగా మీ మీద ఆరోపిస్తూ ఉన్నారు. మార్నింగ్ 8:30కి స్కూల్కి వచ్చారండి. 8:30కి స్కూల్కి వచ్చారు. ఇక్కడే ఈ హాల్లోనే చదివించాము. 10:30 వరకు చదివించాము. 10:30కి ఎగ్జామ్ రాశారు. తర్వాత 12:30కి 12:35కి ఎగ్జామ్ అయిపోయింది. ఆ అమ్మాయి బాగా ఎగ్జామ్ అయితే రాసింది, పేపర్ ఇచ్చింది, హ్యాపీగా నవ్వుతానే ఇంటికి వెళ్ళింది. అప్పుడు దాకా సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చారు. సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి. అడంతా కూడా చూసుకున్నారు, పోయారు. మేమైతే అమ్మాయిని ఏం అనింది లేదు, చేసింది ఏమనేది ఏం లేదు. వాళ్ళ ఆరోపణలు తప్పితే మాకు ఏదన్నా ఉంటే అట్లాగే చూసుకొని చెక్ చేసుకోమని చెప్పండి. దానికి బాధ్యులైతే మమ్మల్ని కూడా శిక్షించండి. దానికైతే ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే మీకు సంబంధించినటువంటి బంధువుగా ఉన్నటువంటి ఒక విద్యార్థి ఇటీవల మెసేజ్ అంటే ప్రేమిస్తున్నానంటే కూడా అంటే ఆ విద్యార్థి కూడా మీకు బంధువు అని చెప్పి దానికి సంబంధించి ఒక్క నిమిషం అండి, దానికి సంబంధించి మిమ్మల్ని కూడా అడిగితే నేను అడుగుతాను, నేను కంట్రోల్ చేస్తానని చెప్పారని అంటున్నారు తల్లిదండ్రులు. అసలు నిజంగా ఈ విషయం జరిగిందా? ఎలాంటి కంట్రోల్ చేయగలిగారు? ఒక నిమిషం అండి. వాళ్ళు యాజ్ ఏ పేరెంట్గా మాకు వాడు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది అని చెప్పేసి ఇంటిమేషన్ నాకు ఇచ్చారండి. యాజ్ ఏ పేరెంట్గా వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను వాళ్ళ పేరెంట్ని పిలిపించాను. ఆ మెసేజ్ వాళ్ళ పేరెంట్కి పెట్టి పిలిపించి ఇది చేసి నాకు అవసరం లేదు, టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని కూడా చెప్పడం అనేది. ఇక్కడ బంధువులు అనే మాట అనేది రాదు. ఎందుకంటే చదువు అనేది ఎవరికైనా ఒకటే కాబట్టి మనం ఆ కోణంలోనే చూస్తాం పిల్లల్ని. అంతేగాని వాళ్ళు బంధువా ఇదే అనేది కూడా మా బంధువులు కూడా కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మా బంధువులు కూడా ఏదో దూర బంధువులు. దానికి మనం వెనకేసుకొని రావాల్సినంత సిచ్యువేషన్ ఏం లేదు. చదువు ఎవడైనా తప్పు చేస్తే ఎవరికైనా పనిష్మెంట్ అనేది ఒకటే. టీసీ ఇచ్చారా ఇప్పుడు అబ్బాయి? టీసీ ఇచ్చేస్తానని చెప్తే 10th క్లాస్ కదా అని చెప్పి రిక్వెస్ట్ చేసిన దానివల్ల ఆ అబ్బాయి ఇచ్చేసి మా అబ్బాయి వల్ల ఏదన్నా పొరపాటుగా జరిగితే మేము రెస్పాన్సిబిలిటీ వదిలిస్తాం, మేము అట్లాగే టీసీ తీసుకెళ్తాం, ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి అంటే పర్మిషన్ ఇచ్చాం. కాబట్టి ఇటీవల ఈ 3 months నుంచి ఎలాంటి మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఒక కంప్లైంట్ రైజ్ అయిన తర్వాత ఆ పిల్లడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ స్కూల్లో ఎలాంటి అలిగేషన్స్ కానీ వాళ్ళు మాట్లాడడం కానీ చేయడం కానీ నా ప్రిమిసెస్లో ఎక్కడా జరిగిన సిచ్యువేషన్ కూడా లేదు. కాబట్టి ఆ అబ్బాయి కూడా ఈరోజు నిన్న 4 days నుంచి స్కూల్కి రాలేదు. ఈ రోజు వచ్చేసి ఎగ్జామ్ ఇక్కడ కూర్చొని ముందు కూర్చొని రాస్తున్నాడు, అమ్మాయి లాస్ట్ కూర్చొని రాస్తుంది. కనీసం ఎక్కడ తారసపడి మాట్లాడిన సందర్భం కూడా లేదు. మాకు ఇంటిమేషన్ అప్డేటెడ్గా ఏంటంటే ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మాకు ఇన్ఛార్జెస్లు ఉంటారు కాబట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసే విధానంలో మనం అబ్జర్వ్ చేసాం, ఎలాంటి అలిగేషన్ అయితే లేదు. ఈ 12:35కి ఎగ్జామ్ రాసింది, ఇంటికి వెళ్ళింది. తర్వాత వచ్చేసి నేను అప్పుడే 11 గంటల దాకా ఇక్కడ ఉన్నాను, వేరే క్యాంపస్లో ఉంటే క్యాంపస్కి వెళ్ళాను. ఈ విషయం జరిగిందని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు, వెంటనే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత సిఐ గారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్తున్నాను. పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు, సమాధానం చెప్తున్నాం. నేను 1-2 టీచర్స్ని స్టాఫ్ని వచ్చేసి హాస్పిటల్ దగ్గరకు పంపించాను, తర్వాత మార్చరీ దగ్గరకు పంపించాను. తర్వాత వచ్చి నేను ఇప్పుడు వీళ్ళందరూ ఉండి దానివల్ల ఇప్పుడు నేను కూడా బయలుదేరదామని ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ ఫోన్ కట్ చేసింది. తర్వాత వచ్చి బయలుదేరదాం అనుకునే మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఇక్కడికి వచ్చారండి. సార్ ఇప్పుడు ఇది
హౌస్ బిల్డింగ్ ఉన్నట్టుంది, అంటే స్కూల్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఈ యొక్క స్కూల్ కూడా నడుపుతున్నట్లేదు. అంటే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఫైర్ సేఫ్టీ కావచ్చు, అదేవిధంగా సెట్ బ్యాక్ విషయంలో ఫైర్ ఇంజిన్ తిరిగేంత ప్లేస్ ఉండాలి. ఇలాంటి బిల్డింగ్లో స్కూల్ నడపడం కరెక్ట్ అని అంటారా? కరెక్ట్ అనేది కాదండి, దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. స్కూల్ ప్రిమిసెస్ ప్రకారమే క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా కట్టాము, దానికి తగ్గట్టే నడుపుతున్నాం, అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తున్నాం. ప్రికాషన్స్ అంటే ఇప్పుడు డిఓ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి హౌస్ బిల్డింగ్లలో నడిపేటట్టు ఏమన్నా జీవో రావడం కానీ ప్రికాషన్స్ కానీ ఉన్నాయా? సొసైటీకి అంటే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ బిల్డింగ్ అంతా కూడా ఒక ఫైర్ సేఫ్టీ లేదు, ఇది ఇల్లు ఉన్నట్టుంది అనేది నేను అడుగుతున్నాను. స్కూల్ సొసైటీ కింద కట్టాము. అంటే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇక్కడ కలకలం రేపుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకోవటం ఒకసారి మనం స్కూల్ బిల్డింగ్ కూడా గమనించవచ్చు. ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా లేవు, ఇక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. ఒక ఇల్లు హౌస్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్లో ఈ యొక్క బిల్డింగ్ కూడా నడుపుతున్నట్టు ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. అయితే మరోపక్క భారీ ఎత్తున ఇక్కడ వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు, వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఇక్కడ భారీగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క వాడు ఇంతసేపు మాట్లాడుతుంటే గంట నుంచి నిలబడి ఉంటే అయ్యా నా బిడ్డకి నా మనోడికి జరిగింది, నా మనోరారు కంటే ఓడి నిలబడి అడగండి అమ్మా ఏదో జరిగిందమ్మా చేస్తామా అన్నాడా? దండం బిడ్డ నా బిడ్డ జరిగిందయ్యా, ఏందయ్యా న్యాయం చేయండి అని అంటే రాలా, ఏం నిలబడి పిల్లకాయలు పంపించి వాడు లోపలికి పోయాడు. వాడు మాట్లాడాల గంట నుంచి నిలబడి. ఇప్పుడు కరస్పాండెంట్తో మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పాప జరిగిన ఘటన పైన మేము అడగడం జరిగింది కరస్పాండెంట్ని. అయితే పాప నిన్న స్కూల్కి రాలేదు, 4 రోజుల నుంచి కూడా ఎవరైతే ఒక అబ్బాయిని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఇటీవల ఒక మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాడని దాని మీద కూడా మందలించడం జరిగిందని అని అంటున్నారు. ఈ విషయాలన్నీ మీ దృష్టికి వచ్చాయా? ఆయన దృష్టికి వచ్చాను సార్, ఆయన దృష్టికి వచ్చాము. నా ఎల్లుడు వస్తే సమాధానం చెప్పడానికి వస్తే 2 రోజులు దాలిస్తాము అని చెప్పాడు సార్. చెప్పాడు కంప్లైంట్ వస్తే వారి తండ్రి కూడా ఇక్కడికి వచ్చినారు. ఎప్పటి నుంచి అంటే స్కూల్కి 4 రోజుల నుంచి అబ్బాయి విద్యార్థి స్కూల్కి రావట్లేదని చెప్పి అబ్బాయి ఫేస్బుక్ లో పెట్టింది. ఎప్పుడు ఫోటో ఫేస్బుక్ లో పెట్టింది. 3 నెలలు అవుతుంది. ఈ 4 రోజుల ముందు వచ్చింది. దాని గురించి మాట్లాడుతుంది. 4 సార్లు వచ్చిపోయినా రెస్పాన్స్ లేదు. స్టాఫ్ మరీ చెప్పినా ఈ విధంగా మా బాబు దాన్ని మాట్లాడుతూ చెప్పితే రెస్పాన్స్ మరి చాలా కొనుపోతున్నా అన్న ఇంకో పట్టణం పెట్టుకున్నది ఈరోజు నా బిడ్డని. ఓడి కూడా ఒక పెట్టింది పోతే పోతే అన్న ఇంకో పట్టణం పెట్టుకున్నది ఈరోజు నా బిడ్డని. అన్యాయంగా పెట్టుకున్నారు. నా బిడ్డ పోవడానికి కారణం స్కూలే. ఇక్కడ మనం చూడవచ్చు ఆ యొక్క విద్యార్థినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులంతా ఇక్కడ భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క విద్యార్థినికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యము, అదేవిధంగా ఆ విద్యార్థిని యొక్క పైన చర్యలు తీసుకోకపోవడం, వారి తల్లిదండ్రులకి చెప్పకపోవడం అంటే విషయాలపైన కూడా వారు ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. వారికి సరైన న్యాయం చేయాలని చెప్పి కూడా వారు ఇక్కడ ఆ యొక్క స్కూల్ వద్ద కూడా ఉద్రిక్తత పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, ప్రియాంక స్కూల్ వద్ద నుంచి.